వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మన్యు. ఈ రోజు ఫస్ట్ టైం ఆశుకి హెయిర్ కట్ అయితే చేయించడానికి వెళ్తున్నాం. అసలు కుదురుగా కూర్చుంటాడో లేదో అనేది ఏం తెలీదు. ఫస్ట్ టైం కాబట్టి చూడాలన్నమాట ఎలా ఉంటుందో అని. ప్రస్తుతానికి అంటే ఇది సెలూన్ కాదు, మాకు తెలిసిన వాళ్ళ షాప్ అనమాట. యూజువల్లీ లేడీస్కి ఎక్కువగా చేస్తూ ఉంటుందామా, బేబీస్కి చేస్తుందో లేదో అనేది మాకు తెలియదు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఒకవేళ వాళ్ళు చేస్తే ఫుల్ హెయిర్ కట్ అయితే చేయించట్లేదు, జస్ట్ సైడ్స్ వరకు కట్ చేపిద్దాం అన్నట్టుగా. అంటే మొత్తం ఫేస్ మీదకి వచ్చేస్తుంది అనమాట జుట్టు. సో అందుకని అలా చేపిద్దాం అనుకున్నాం. ఫుల్ హెయిర్ కట్ అయితే ఫస్ట్ ఇయర్ ఒక 1 year అయిపోయిన తర్వాత చేపిద్దాం అని ఉన్నాం. సో ప్రస్తుతానికి ఓన్లీ ఫుల్ హెయిర్ కట్ కాకుండా ఓన్లీ సైడ్స్ వరకు కటింగ్ చేపిద్దాం అని ఉన్నాం. సో ఆశ అయితే వెనకాల కూర్చున్నాడు చూడండి. మెల్బిన్ డ్రైవింగ్ చేస్తున్నారు, చూపించొద్దన్నారు, అందుకే చూపిస్తున్నా. ఇప్పుడైతే టౌన్లోనే ఉన్నాం. టౌన్ నుంచి ఇంకో టౌన్కి వెళ్ళాలన్నమాట. అక్కడే ఉన్నారంటే ఆమె అక్కడే ఉంటుంది. ఇక్కడైతే యూజువల్ బార్బర్స్ ఉన్నారు, కాకపోతే ఇక్కడ వద్దులే ఆమె దగ్గర చేపిద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫుల్ వర్షాలు అనమాట. పొద్దున్నుంచి వర్షం పడతానే ఉంది. కటింగ్ చేసే ఆమె ఇంకో టౌన్లో ఉంటుంది, ఇక్కడ కాదు. సో కొంచెం ట్రావెల్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes ఉంది ఇక్కడ నుంచి. సో గాయ్స్, ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇందాక స్టార్టింగ్లో నేను షాప్కి వెళ్తున్నాం అన్నట్టుగా చెప్పాను. షాప్ కూడా కాదు ఇది, ఇట్స్ ఏ బ్యూటీ పార్లర్ అనమాట. బ్యూటీ పార్లర్ నేమ్ ఏమో వచ్చేసి క్లాసిక్. అండ్ అది కాకుండా ఇది ఒక ఇల్లు, ఇంటిని ఇలా పార్లర్గా మార్చారు వీళ్ళు. గాయ్స్ అక్కడికి వెళ్ళి మొత్తం ఫెయిల్ అయిపోయింది అనమాట. అది లేడీస్ బ్యూటీ పార్లర్ కదా, సో వాళ్ళైతే ఓన్లీ పాపలకైతే చేస్తాం, అబ్బాయిలకి అంత పర్ఫెక్ట్గా రాదు, ఆమెకైతే చేసి ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్టుగా చెప్పింది. సో ఆమె కూడా బార్బర్ షాప్కి వెళ్ళి చేయించుకోండి, అదే బెటర్, అదే మంచిగా వస్తుంది అన్నట్టుగా చెప్పింది. సో వీఆర్ హెడ్డింగ్ స్ట్రైట్ బ్యాక్ అనమాట. అక్కడ నుంచి మళ్ళీ బార్బర్ షాప్కి వెళ్తున్నాం. మా టౌన్లోనే చేపిద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం. సో చూడాలి, వర్షం కాబట్టి ఫుల్ వాటర్ అనమాట. కొంతమంది అయితే యాషన్ చూసి అమ్మాయి అని అనుకుంటున్నారు. మొన్న కూడా నేను హాస్పిటల్కి వెళ్తే రీసెంట్గా వాళ్ళు కూడా పాప అన్నట్టుగా అడిగారు. పాప కాదు బాబే అని చెప్పాను. సో ఈమె కూడా వెళ్ళంగానే అమ్మాయి అబ్బాయి అన్నట్టుగా అడిగింది. అబ్బాయి అని చెప్తే బెటర్ బార్బర్ దగ్గరే చేయించుకో అన్నట్టుగా అనింది. అలా మా టౌన్లో ఉన్న బార్బర్ షాప్కి అయితే వచ్చేసాం గైస్. ఆశు చాలా అంటే చాలా కుదురుగా కూర్చున్నాడు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనేమో ఆయన జుట్టు దూతుంటే తనకేంటో చక్కిలి గింతేస్తున్నట్టు ఉండింది. సో హీ వాస్ లాఫింగ్ అనమాట. హీ వాస్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద కట్. యూజువల్లీ ఇలా బుజ్జి పిల్లలకి కటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, లేకపోతే ఇరిటేటెడ్ మూడ్లో ఉంటారు, లేకపోతే గోల గోల చేస్తారనమాట. ఫుల్ రచ్చరచ్చ చేసేస్తారు షాప్ మొత్తం. నేను కూడా అలానే ఆ ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాను, కాకపోతే మొత్తం రివర్స్లో ఉండింది. ఆశ అయితే అస్సలు ఏడవలేదు, 1 నిమిషం కూడా ఏడవలేదన్నమాట. మేమైతే ఏవో ఒకటి చూపించి డైరెక్షన్స్ డైవర్ట్ చేస్తూ ఉన్నాము. కాసేపు ఆ కోంబు చూపించి అటు ఇటు ఏదేదో సౌండ్స్ చేసి డైవర్ట్ చేస్తూ ఉన్నాము. సో అలా ఆయన అయితే కటింగ్ చేశారనమాట. అదేంటో ఆశు మంచి మూడ్లో ఉన్నాడు అనుకుంటా, అందుకే అరుపులు కానీ కేకలు కానీ ఏడుపులు కానీ ఏం వినిపించలేదు. హీ వాస్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ అనమాట. ఆయన్ని పదే పదే చూస్తూ ఉన్నారు, ఈయన ఏం చేస్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. మేమేమో ఇంకో పక్క డైవర్ట్ చేస్తూ ఉన్నాము, లేకపోతే ఆయనకి కటింగ్ చేయడానికి కుదరట్లేదు. చూడండి, ఒక సైడ్ కట్ చేసేసారు ఆల్రెడీ. యాక్చువల్లీ నేనైతే స్టార్టింగ్ నుంచే సెలూన్లో చేపిద్దాం అన్నట్టుగా అనుకున్నాను గైస్. బికాస్ సెలూన్లో అయితే వాళ్ళు ఇంకొంచెం ప్రొఫెషనల్గా చేస్తారు. అండ్ అది కాకుండా వాళ్ళకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కటింగ్ వచ్చు. మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో చేసిస్తారు. సో అక్కడే చేపిద్దాం అన్నట్టుగా అనుకున్నాను. ఈ బార్బర్ ఏంటంటే వీళ్ళకి ఒకటే స్టైల్ కటింగ్ వచ్చు, అందరికీ ఒకటే స్టైల్లో చేస్తారు. సో అందుకని నేనైతే సెలూన్లో చేపిద్దాం అన్నట్టుగా అనుకున్నాను. బట్ చేయించకపోవడానికి రీజన్స్ ఏంటంటే, ఒకటేమో వచ్చేసి మాది చిన్న ఊరు కాబట్టి చిన్న చిన్న షాప్సే ఉన్నాయి. సో బార్బర్ షాప్లే ఉన్నాయి, సెలూన్ అయితే లేదనమాట. అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే, సెలూన్కి వెళ్ళాలంటే సిటీ దాకా వెళ్ళాలి. సిటీ ఏమో వచ్చేసి మా ఇంటి నుంచి దాదాపు 1 hour పడుతుంది. అండ్ అది కాకుండా ఈ ఒక్క పని మీద సిటీ దాకా వెళ్ళడం ఎందుకు? ఒకటేమో వచ్చేసి మనీ వేస్ట్, ఇంకోటేమో వచ్చేసి పెట్రోల్ ఆర్ డీజిల్ ఖర్చు బొక్క, ఇంకోటేమో వచ్చేసి టైం బొక్క. సో ఇలా చాలా బొక్కలు ఉన్నాయన్నమాట చూసుకుంటే. అందుకని ఫైనల్గా మన ఊర్లోనే చేపిద్దాం, మన ఊర్లో మా మెల్బిన్ ఈయన దగ్గరే కటింగ్ చేపిస్తారనమాట ఎప్పుడు. సో మా బార్బర్ దగ్గరే చేపిద్దాం అన్నట్టుగా మెల్బిన్ అన్నారు. ఇంకా అలా బ్లైండ్గా ఈయన దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము.
కాకపోతే బార్బర్ షాప్లో కాబట్టి ఆషుకి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లోనే కటింగ్ చేసేసారు. మెల్బిన్ ఏమో వచ్చేసి ఆయన చాలా మంచి, ఆయన చాలా ఇన్నోసెంట్, బిహేవియర్ వైజ్ చాలా బాగుంటారు అని చెప్పి ఆయనకైతే ఒక ఎక్స్ట్రా 100 or 200 టిప్ చేశారు. ఆయనేమో చూసి అయ్యో బాబు ఎందుకు అవసరం లేదు అన్నట్టుగా అన్నారు. కాకపోతే మెల్బిన్ ఏమో ఉంచుకోండి, మా అబ్బాయి ఫస్ట్ హెయిర్ కట్ కదా, సో మీకు టిప్ లాగా ఇస్తున్నాను, సెలూన్లో అయితే ఇంకా ఎక్కువ అయ్యిద్ది, మీరు ఇంత కాస్ట్కే చేసి ఇచ్చారు కదా, సో తీసుకోండి ఉంచుకోండి అన్నట్టుగా అన్నారు. ఆయన అలా టిప్ ఇచ్చేసరికి ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆల్మోస్ట్ వచ్చేసరికి ఆషుకి ఓపిక నశించిపోయింది గాయస్. లైక్ గోల్ ఏం చేయలేదన్నమాట, అల్లరేం చేయలేదు, బట్ హీ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద చైర్ అనమాట. ఎలాగోలా బయటికి దిగాలి, కిందకి వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆతురత ఉండింది. మేము ఇంకా ఎలాగో ఏవేవో ఇచ్చి డైవర్ట్ చేస్తూ ఉన్నాము. టిష్యూ పేపర్ అదంతా ఇచ్చాము, కానీ అంతగా డైవర్ట్ అవ్వలేదు. ఇంకా మెల్బిన్ ఏమో ఫోన్ చూపిద్దాం, ఏదో ఒకటి రైమ్స్ చూపిద్దాం. ఆషుకు అప్పుడప్పుడు రైమ్స్ చూపిస్తూ ఉంటాం ఫోన్లో. ఐ డోంట్ ఎంకరేజ్ స్క్రీన్ టైం అనమాట, బట్ స్టిల్ అప్పుడప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇంకా కొంచెం సేపు చూపిస్తాము. సో ఇంకా లాస్ట్ అయ్యేసరికి తను ఉండట్లేదని చెప్పి ఫోన్ అయితే చూపించడం మొదలుపెట్టాము. బట్ హీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టు. కాసేపు టిష్యూ పేపర్తో ఆడుతూ ఉన్నాడు, ఇంకాసేపు ఫోన్ చూస్తూ ఉన్నాడు. సో అలా లాస్ట్లో అయితే ఫైనల్లీ అలా మేనేజ్ చేసాము. చూడండి లాస్ట్లో ఫోన్ ఎన్నిసార్లు చూపించినా ఆషు మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాడు అనమాట. చేతిలో టిష్యూ పేపర్ ఉండేసరికి ఆటలు దానితో మొదలు పెట్టాడు ఇంకా. బట్ కిందకి చూస్తే బార్బర్ ఆయనకేమో కటింగ్ కుదరట్లేదు, సో అందుకే ఇంకా ఫోన్ అలా పైకి ఎత్తి చూపిస్తూ ఉన్నాము. సో దిస్ ఈస్ ద ఫైనల్ కట్ గైస్. ఇలాంటి కటింగ్ స్టైల్ ఆంధ్రాలో కూడా ఉందా, లైక్ డిప్ప కట్టింగా, మిలిటరీ కట్ట, ఇలాంటి ఈ స్టైల్ అయితే ఉందో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఉంటే కమెంట్ చేసి చెప్పండి గైస్. సో గైస్ మేమైతే బార్బర్ షాప్ నుంచి ఇంటికి వచ్చేసాము. రాగానే నేను ఇంకా డ్రెస్ మార్చేసుకొని ఆషుకు స్నానం చేయించాను. ఇప్పుడైతే తను ఫుల్ ఫ్రెష్గా ఉన్నాడనమాట. చూపిస్తాను, ఆడుకుంటా ఉన్నాడు. తన కొత్త హెయిర్ స్టైల్ అయితే వచ్చేసి ఇదే. అసలు చూడండి చాలా అంటే చాలా బిజీగా ఆడుకుంటున్నాడు ఆషు. నేను ఎన్నిసార్లు పిలిచినా పలకరించట్లేదు. ఈ కటింగ్ అయితే ఏమంటారో నాకు తెలియదు గాయస్. ఐ థింక్ డిప్ప కటింగ్, లేకపోతే ఇక్కడైతే మిలిటరీ కట్ అని చెప్తారు. ఆ కట్నైతే మన సైడ్ ఆంధ్ర సైడ్ డిప్ప కటింగ్ అంటారు అనుకుంటా. సో ఆ కటింగ్ అయితే చేయించాము. ప్రస్తుతానికి కొంచెం జలుబు ఉంది ఆషుకి. సో జలుబు ఉండడం వల్ల ఏంటంటే జుట్టు ఇంకా ఎక్కువ ఉంటే వేడి ఎక్కువ చేసేస్తుంది అనమాట. సో అందువల్ల కొంచెం సైడ్స్ అయితే కట్ చేయించాము. యా దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వీడియో గైస్. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. అండ్ మా బాబు ఆషర్ ఫ్రాన్సిస్ యొక్క అకౌంట్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో, అండ్ నా అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. దట్స్ ఆల్, బాయ్.